కొంచెం మారండి రా, అప్డేట్ కాని రా ఏదైనా. క్లాప్ ఇన్, స్టార్ట్ సౌండ్, రన్నింగ్, యాక్షన్. శ్రీ యేసునాథ సుమతే తవ సుప్రభాతం. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ఏమైందిరా? ఎందుకు కొడతావా? కొట్టు. అవునా? ఎక్కడి నుంచి వచ్చినావు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏమంటావు? ఇంట్లోనే ఉన్నావా? ఇక్కడ ఏ దేవుడు ఉన్నారు చెప్పు. అవునా? అవునా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మస్తు మందిని చూసినావా? దేనికి? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ నాకు మస్తు మందిని చూసినావు. ఓకే ఓకే. ఏం పేరు నీ పేరు? నా పేరు నువ్వేపు. అపశ్యాం కిరికిరి. అవునా? నేను ఎవరికి చెప్పలే నా పేరు. అపశ్యాం కిరికిరి. ఇటు చూడు. చూస్తున్నా. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపావు. యేసు నామములో ఏంట్రా అది? యేసు నామములో ఇప్పుడు ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో అరే నేను చిన్నప్పటి నుండి సినిమా ఫీల్డ్లో తిరుగుతున్నా, ఇంతటి యదవని నేను ఎక్కడ చూడలేదు. వేరే లెవెల్, వేరే లెవెల్. యేసుప్రభు నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఒక నిమిషం ఆగు. పాపాలు క్షమింపబడతాయా? పాపాలు క్షమించడం కాదు, పాపులు శిక్షించబడాలి. నిజమేనయ్యా పుల్లారావు. ఇప్పుడు దొంగతనం కూడా ఉన్నాడు. దొంగతనం చేయడానికి వచ్చాడు. ఒరే నువ్వు పాపివి, నా ఇంట్లో ఉన్న దోసుకు పని వదిలేస్తావా? తొక్కుపెట్టిన ఆర్టీసీ పోలీస్ స్టేషన్ లో చెప్తావా? అదెందుకు తప్పు? అదెందుకు రైట్ అవుద్ది? పాపం క్షమించాలి కదా. బతుకు తెరువు కోసం సార్. అయితే డిగ్రీ చదువుతున్న టైంలో 2 గంటల ప్రయాణం. నా కాలేజ్ 8ంటికే స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్ళేసరికి ఒక పీరియడ్ కూడా అయిపోయింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఒక ఫస్ట్ క్లాస్ అసలు నేను అటెండ్ అవ్వట్లేదు. ఆ అటెండ్ అయ్యే క్లాస్ కూడా మ్యాథ్స్ క్లాస్. అయితే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఈ క్లాస్ అన్నా మారవాలయ్యా. ప్రిన్సిపల్ సార్ ద్వారా దేవుడు ఏం కార్యం చేశారంటే ఆ ఫస్ట్ పీరియడ్ ని నా కోసం మార్చేసి 3rd పీరియడ్ వేయడానికి దేవుడు. ఏడుపు వచ్చేసింది. హల్లెలూయా. ఓవర్.